Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shiva Ram Tech YouTube channel. Guys, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి గైస్. ఈ వీడియోలో మనం parrot OSని VMwareలో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా సెటప్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం గైస్. సో ప్రీవియస్‌గా వచ్చేసి నేను ఖాళీ లైనక్స్ వర్సెస్ parrot OS అని చెప్పేసి ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ మీద అయితే ఒక వీడియో చేయడం అయితే జరిగింది గైస్. సో ఆ వీడియో మీరు ఇంకా చూడగా ఉన్నట్టయితే పైన ఐ కార్డ్స్‌లో ఇస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో అయితే చూడండి. చూస్తే మీకు ఏంటంటే ఖాళీ లైనక్స్ వర్సెస్ parrot OS ఈ రెండిటి మీద మీకు ఒక క్లారిటీ వస్తది. ఒక గ్రిప్ వస్తది. అంటే లైక్ మీరు ఏ OS యూజ్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తదనమాట. సో దానికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో ఈ వీడియోలో మనం parrot OSని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి VMwareలో అనేది ప్రాక్టికల్‌గా అయితే తెలుసుకుందాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం parrot OSని మనం సెటప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ISO ఫైల్ డౌన్లోడ్ చేయాలి. అంటే parrot OSకి సంబంధించిన ISO ఫైల్‌ని అయితే మనం డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ గానీ, ఫైర్‌ఫాక్స్ గానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ సెర్చ్‌లో parrot OS అని సెర్చ్ చేయండి. parrot OS అని సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఫస్ట్ ఒక వెబ్‌సైట్ వస్తది. www.parrotsec.org అని చెప్పేసి. సో ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్‌గా ఇక్కడే డౌన్లోడ్ బటన్ అయితే కనిపిస్తది గైస్. సో ఇక్కడ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు టోరెంట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతది. 4.8 GB అయితే ఉంది గైస్ ఈ ఫైల్ అనేది. సో నేను ఆల్రెడీ ఈ ఫైల్‌ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టాను. సో మీరైతే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని VMwareలో సెటప్ చేయాలంటే మనకి VMware అనే సాఫ్ట్‌వేర్ కూడా కావాలి. సో దానికోసం మీరు ఇక్కడ మీరు సెర్చ్‌లో VMware డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. VMware డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఫస్ట్ ఒక లింక్ వస్తది. డౌన్లోడ్ VMware వర్క్ స్టేషన్ ప్లేయర్ అని చెప్పేసి. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తది గైస్. సో ఇట్లా మీరు కిందకి వచ్చినట్టయితే ట్రై వర్క్ స్టేషన్ 17 ప్లేయర్ ఫర్ విండోస్ అని చెప్పేసి సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో విండోస్ కావాలంటే ఇక్కడ ఈ డౌన్లోడ్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. మీరు లైనక్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేయండి. సో ఇది విండోస్ కాబట్టి మనకి సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి విండోస్‌కి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి చూసుకొని మీరు డబుల్ క్లిక్ ఇచ్చేసి నార్మల్‌గా విండోస్‌లో మీరు టూల్స్ ఏ విధంగా అయితే ఇన్‌స్టాల్ చేస్తారో సేమ్ అదే ప్రాసెస్ విధంగా నెక్స్ట్ క్లిక్ చేసేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకేనా. సో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత VMware సాఫ్ట్‌వేర్ అనేది ఓపెన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో VMware అనే సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి మీకు ఈ విధంగా వస్తది. సో ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని ఓఎస్ఎస్ అయితే ఇందులో పెట్టాను. సో ఇందులో అయితే సెటప్ చేసుకున్నాను. సో అందుకని నాకు ఇవన్నీ చూపిస్తుంది. బట్ మీకు ఇవన్నీ చూపియదు. బట్ ఇవి చూపిస్తది. క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్, ఓపెన్ ఏ వర్చువల్ మిషన్ అని చెప్పేసి. సో ఈ విధంగా మీకు చూపిస్తదనమాట ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ మీరు క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి ఏదైతే parrot iOS ఫైల్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసారో అక్కడ ఉంటది. ఆ పాత్‌లోకి వెళ్ళేసి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి అగైన్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు లైనక్స్ సెలెక్ట్ చేసుకోండి. లైనక్స్ సెలెక్ట్ చేసుకొని కింద వెర్షన్ వచ్చేసి సంథింగ్ ఏదో ఒకటి పెట్టండి. అదర్ లైనక్స్ కెర్నల్ 64 బిట్ అని పెట్టేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి వర్చువల్ మిషన్ నేమ్ అడుగుతది. సో ఇక్కడ నేను parrot అని పెడుతున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన నేమ్ అయితే పెట్టుకోండి గైస్. పెట్టుకొని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి దీనికి సంబంధించిన VMware ఫైల్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవ్వాలని చెప్పేసి అడుగుతది. డిఫాల్ట్‌గా సి డ్రైవ్ అయితే సెలెక్ట్ అయ్యి ఉంటది. సో మీరు వేరే ఫోల్డర్‌లో ఏమైనా సేవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి అయితే సేవ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ వేరే డ్రైవ్‌లో అయితే దీన్ని సేవ్ చేస్తున్నాను. సి డ్రైవ్‌లో చేసినా ఏం లేదు. బట్ నాకు స్టోరేజ్ లేదు సి డ్రైవ్‌లో అందుకని చేయట్లేదు నేను. సో ఇక్కడ నేను సెపరేట్ అయితే సేవ్ చేస్తున్నాను. సో లొకేషన్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు నార్మల్‌గా సి డ్రైవ్ ఉంచాలనుకుంటే డైరెక్ట్‌గా నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది. సో నేను పాత్ అయితే చేంజ్ చేస్తున్నాను మళ్ళీ. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అడుగుతది. ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ అడుగుతది. మాక్సిమం డిస్క్ అని చెప్పేసి. సో ఇక్కడ డిఫాల్ట్‌గా 8 GB ఉంటది. సో మీరు ఇలానే ఉంచొచ్చు సరిపోతది. 8 GB అని ఏం కాదు. బట్ నేను 20 GB అయితే ఇస్తున్నాను. నా దాంట్లో హార్డ్ డిస్క్ స్పేస్ అయితే ఎక్కువగానే ఉంది. సో అందుకని నేను 20 అయితే ఇస్తున్నాను. మీరు 8 ఉంచినా సరిపోతది. నో ప్రాబ్లమ్. ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కస్టమైజ్ హార్డ్‌వేర్ మీద క్లిక్ చేయండి. సో డిఫాల్ట్‌గా వచ్చేసి ఇది కొద్దిగా ర్యామ్ తీసుకుంటది 384. సో బట్ నేనైతే ఇక్కడ 2 GB పెడుతున్నాను. ఎందుకంటే నాకు 16 GB ర్యామ్ కాబట్టి నేను 2 GB పెడుతున్నాను. మీది ఒక 8 GB ర్యామ్ అయితే 1 GB పెట్టుకొని సరిపోతది. మీకు 1 GB కైనా ఇది రన్ అయిపోతది పర్ఫెక్ట్‌గా. బట్ నా దాంట్లో ఎక్కువ ర్యామ్ ఉంది కాబట్టి నేను 2 GB పెట్టుకుంటున్నాను. ఓకే. నేను ప్రాసెసర్‌లో వచ్చేసి ఇక్కడ నేను 2 కోర్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ 2 ఇస్తే ఏంటంటే కొంచెం స్పీడ్ ఉంటది. బట్ 1 కూడా ఇవ్వచ్చు. నో ప్రాబ్లమ్. మీది ఒక చిన్న సిస్టమ్ అయితే మీరు 1 ఉంచేయండి. ఓకేనా. వచ్చేసి ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేయండి.
సో, క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఒక విండో అయితే ఈ విధంగా వస్తది. సో, ఇక్కడ చూడండి మొత్తం మెమరీ 2 జీబీ అండ్ ప్రాసెసర్ 2 అండ్ హార్డ్ డిస్క్ 20 జీబీ. సో, ఆటోమేటిక్‌గా ఇదంతా డేటా అనేది ఇక్కడ మీకు కనిపిస్తది. ఓకేనా. సో, ఇప్పుడు మనం దీన్నైతే రన్ చేయాల్సి ఉంటుంది. సో, దానికోసం పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్ మీద క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మనకి parrot OS అనేది బూట్ అవ్వడం స్టార్ట్ అయిపోతది. సో, ఇక్కడ మీరు ట్రై ఇన్‌స్టాల్ ఉంటుంది కదా! ఫస్ట్ వన్ దాని మీద క్లిక్ చేసేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. సో, ఇది కొంచెం టైం తీసుకొని మనకిది రన్ అవుతదనమాట. సో గైస్ మనకి ఫైనల్‌గా parrot OS అయితే రన్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది గైస్. సో ఇక్కడ మీకు ఫుల్ స్క్రీన్ రావాలి అంటే ఇక్కడ ఒక ఐకాన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫుల్ స్క్రీన్ వస్తది. సో ఇక్కడ మీరు బ్యాక్‌గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి ఇక్కడ చేంజ్ డెస్క్‌టాప్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని వాల్ పేపర్స్ అయితే వస్తాయి గైస్. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన వాల్ పేపర్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సో గైస్ ఇది గైస్ కంప్లీట్ parrot OS కాన్ఫిగరేషన్ అండ్ సెటప్ ప్రాసెస్ అనేది ఇదనమాట. సో ఇది మీరు ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవ్వండి. సో మీ సిస్టమ్‌లో కూడా సక్సెస్‌ఫుల్‌గా మీరైతే parrot OS అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు గైస్. సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు కంప్లీట్‌గా parrot OS మీద ఒక ఓవర్‌వ్యూ ఇస్తా. ఓకేనా. అంటే parrot OS‌లో ఏమేం టూల్స్ ఉంటాయి అండ్ అలాగే దాని ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటది అండ్ కంప్లీట్ ఒక ఓవర్‌వ్యూ ఇస్తా అనమాట. ఓకేనా. సో అప్పుడేంటంటే మీకు కంప్లీట్‌గా ఇంకా parrot OS గురించి ఇన్ డెప్త్‌గా మీకు అర్థమైతది. ఓకే. నేను ప్రీవియస్ వీడియో అని చెప్పాను కదా! parrot OS వర్సెస్ Kali Linux అని చెప్పేసి. సో ఆ వీడియో తప్పకుండా అయితే చూడండి గైస్. ఓకేనా. సో ఇది గైస్ మీకు ఇప్పుడు క్లియర్‌గా parrot OSని VMwareలో ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అనేదైతే మీకు కంప్లీట్‌గా ప్రాక్టికల్‌గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మీరైతే కంప్లీట్‌గా parrot OSని అయితే యూజ్ చేయొచ్చు. సో గైస్ వీడియో అయితే మీకు యూజ్‌ఫుల్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.